రీసెంట్‌గా అంబటి రాంబాబు గారు దాదాపు ఒక 40 ఏళ్ల తర్వాత మళ్ళీ నల్ల కోట్ వేసుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఏంటంటే ఆయన మొదట్లో రాజకీయాలు రాకముందు ఆయన ఒక రకంగా న్యాయవాద వృత్తిని ప్రాక్టీస్ అయితే చేయడం జరిగింది. తర్వాత ఆయన రాజకీయాలకు వచ్చారంటే కెరియర్ మొదట్లో చాలా యంగ్ ఏజ్‌లో. మళ్ళీ ఆయన తన కేసుని తానే వాదించడం కోసం అయితే ఆయన నల్ల కోట్ వేసుకోవడం జరిగింది. ఆయన ప్రధానంగా నల్ల కోట్ వేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే రీసెంట్‌గా ఒక యూట్యూబ్ ఛానెల్ మీ అందరికి ఐడియా ఉండే ఉంటది. సీమరాజా అని చెప్పేసి వైసీపీకి సంబంధించిన అంతర్జాతీయ కార్యదర్శి అని చెప్పేసి ఆయన వైసీపీ వాళ్ళకి వ్యతిరేకంగా వీడియోలు చేస్తా ఉంటాడు. ఒక రకంగా టీడీపీకి అనుకూలంగా అందరూ చూసేవాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఆయన మెడలో వైసీపీ కండువా ఉందని చెప్పేసి అందరూ ఆయన వైసీపీకి అనుకూలంగా అనుకూల వ్యక్తి అని అందరూ అనుకుంటారు. కాకపోతే ఆయన టీడీపీకి సంబంధించిన అనుకూల వ్యక్తి. అయితే ఇలాంటి సందర్భంలో కూటమి గెలిచిన తర్వాత వైసీపీ ఓడిపోయిన తర్వాత తీవ్ర స్థాయిలో రకరకాలుగా అంబటి రాంబాబుని టార్గెట్ చేస్తూ రకరకాల థంబ్‌నెయిల్‌లు వ్యక్తిగతంగా దూషిస్తూ, తిడుతూ ఈ యొక్క సీమరాజా అనే వ్యక్తి ఆయన టార్గెట్ చేశారు అని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి కంప్లెయింట్ నమోదు చేయలేదనమాట. అయితే ఈ యొక్క ఇష్యూని ఆధారంగా చేసుకొని తన కేసుని తానే హైకోర్టులో వాదించుకోవాలి. తన పడ్డ పెయిన్‌ని తానే హైకోర్ట్‌కి చెప్పాలి అని చెప్పేసి అంబటి రాంబాబు గారు దాదాపు 40 ఏళ్ల తర్వాత నల్ల కోట్ వేసుకోవడం అనేది జరిగింది సీమరాజు కోసం. అయితే పోలీసుల్లో కంప్లెయింట్ తీసుకోవట్లే మరి. ఈ యొక్క ఇష్యూ మీద హైకోర్ట్ ఏం చెప్పిందంటే, పోలీసులని ప్రభుత్వాన్ని వివరణ అడిగింది. మరి ఎందుకు మీరు కేసు నమోదు చేయట్లేదని చెప్పేసి వివరణ అడిగితే, దీన్ని వాళ్ళు ఇంకా తర్వాత వాయిదాలో ఆ యొక్క విషయాన్ని ప్రకటిస్తామని చెప్పేసి హైకోర్ట్‌కి తెలపడం జరిగింది. ఏదేమైనా కానీ సీమరాజా ఎంత ఇబ్బంది పడుతుండో అంబటి రాంబాబుని అలాగే వైసీపీ పార్టీని ఈ యొక్క ఇన్సిడెంట్ వల్ల మనకైతే తెలుస్తుంది. అంబటి రాంబాబు మాత్రం సీమరాజాని కొంచెం సీరియస్‌గా తీసుకున్నారు. ఎలా అయినా ఆయన వ్యతిరేకంగా వీడియోలు చేయకుండా ఉండడం కోసం ప్రయత్నిస్తున్నట్లు మనకైతే అర్థమవుతుంది. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి.